చూసేకి జవిలమ్మ మదిరి ఉంటాదే నావల్లి, దూసేటి సుర్రకత్తి మాదిరి ఉంటాదే నావల్లి. అల్లు అర్జున్ గారు కామెంట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట నాకు. ఎన్బికే గారు ఉన్నారు కదా, ఆయన 50 years అండ్ ఆయన 50 years సెలబ్రేషన్స్లో మా ఎల్ఎంఏ పెర్ఫామ్ చేసింది అక్కడ. దాంట్లో నేను మీతో పెట్టుకుంటే ఛానల్స్ అన్నీ షేక్ అయిపోవాలే, ఫోకస్ పెట్టారంటే పిల్ల జల్లా షేక్ అయిపోవాలే. అరే ఈ ఆంధ్ర సీమ తెలంగాణ మిచ్చే మిమ్మల్ని, న్యూస్ ఛానల్స్ లో కింగులు మీరే. తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే, తలొంచి మొక్కిన తప్పే కాదే మేడం సార్ మేడం అంతే. ఓ సోలో లైఫ్. ఎవరైనా ఆఫ్టర్ మ్యారేజ్ అలా అనుకుంటారు, కానీ మీరైతే చిన్నప్పటి నుంచే. హే పులిహార దోశ బ్రాడీ పేట, బిర్యానీకైతే సుభాని మామ, వంకాయ బజ్జీ ఆరో లైను, కొంగూర చికెను బృందావనము, మసాలా ముంత సంగడి గుంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ కంటెస్టెంట్ తుషార్ సంబర గారు. ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి, ఎలా ఉంది లైఫ్ సింగర్గా? అండ్ సరిగమపలోకి ఎంట్రీ ఇచ్చేసారు, అలాంటి ఆ ఫ్యామిలీలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయిపోయారు. ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అవునా? సో ఎవరైనా బాగా పాటలు పాడితే జడ్జెస్ నుంచి అయినా లేకపోతే కో సింగర్స్ నుంచి అయినా మెంటర్స్ నుంచి అయినా అప్రిసియేషన్ అనేది చాలా కామన్ అండి. కానీ మీరు క్రియేట్ చేసిన, అంటే ఇన్స్టాలో మీకు మీరుగా క్రియేట్ చేసిన ఒక సాంగ్ ద్వారా పాన్ ఇండియా స్టార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మొన్నే రిలీజ్ అయిన పుష్ప 2 మూవీలో సూసేకి సాంగ్ ఉంది కదా, దానికి నాకు ఒక ఐడియా వచ్చి మెయిల్ వర్షన్ నేను లిరిక్స్ కూడా రాస్తాను అనమాట, సింగర్గా కాకుండా. సో లిరిక్స్ రాశాను, నేనే పాడాను. సో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఆ పాట, ఎందుకంటే అంత మంచి పాట కాబట్టి అల్లు అర్జున్ గారు కామెంట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట నాకు. ఓకే, ప్రతి ఒక్కరు ఎలా రియాక్ట్ అయ్యారు? మీ మెంటర్స్ కానీ వాళ్ళందరూ ఇలాగ చాలా మంచిగా రియాక్షన్ ఇచ్చారు కదా? యా అదే యాక్చువల్గా మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇచ్చారని నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ చూసి అరే అల్లు అర్జున్ కామెంట్ చేశారా అంటే కామెంట్స్ ఓపెన్ చేసి చూసుకున్నా. అంటే చాలామంది, ఆయన పెద్ద స్టార్ కదా, సో వేరే వాళ్ళు ఎవరైనా అనుకుని మొత్తం చూసారు ఆయన. సో అసలు నమ్మలేకపోయాను. మా డైరెక్టర్ గారు, మా సరిగమప డైరెక్టర్ గారు కానీ, మా వాయిస్ ట్రైనర్స్ గారు అందరూ మంచి రియాక్షన్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మేము ఎవరం. చాలా చాలా హ్యాపీ. ఒకసారి మాకు ఆ సాంగ్ని లైవ్లో. షూర్. ఓ గొప్ప గొప్ప పోటుగాళ్లే వంగి మొక్కే మొగాణ్ణే, బాధనైనా సేదకైనా నీ చెంత చేరుతానే, సైన్యమంతా ఎదురుపడినా నేను తగ్గేది లేదే, కాస్త కూడా నిన్ను చూసి ఎదురు మాట్లాడలేనే, పొరబడి నీ అందం చూసిందో కలవరపడదా జాబిల్లి, తలబడి తనతో ఒక యుద్ధాన్ని చేసుకురాన శ్రీవల్లి, చూసేకి జవిలమ్మ మదిరి ఉంటాదే నావల్లి, దూసేటి సుర్రకత్తి మాదిరి ఉంటాదే నావల్లి. సూపర్ సూపర్ సూపర్. So దీనికి మీ జీ తెలుగు నుంచి కూడా అండ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నుంచి కూడా బాగా మంచి కామెంట్స్ వచ్చినాయి, అల్లు అర్జున్ స్టార్ నుంచి. సో ఎలా అనిపించింది అదంతా కూడా ఆఫ్టర్ మీ క్రియేషన్ తర్వాత? సరే నెక్స్ట్ మీరు కంటెస్టెంట్గా నెక్స్ట్ పర్ఫామ్ చేసేది మీ సాంగ్ ఏమైనా పాడండి అని ఎవరైనా సజెస్ట్ చేశారా? లేదు, అంటే యాక్చువల్గా నేను వేరే లాంగ్వేజెస్వి రాస్తూ ఉంటాను కదా, సో ఫ్యూచర్లో అడుగుతారు అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు అయితే అడగలేదు. ఓకే. బట్ ఈ ఇల్లుమినాటి కానీ కచ్చిసరా కానీ ఇవన్నీ స్టేజ్ మీద పాడిన చాలా అందంగా ఉంటాయి. సో అడిగితే డెఫినెట్గా పాడతాను నేను. సూపర్. నెక్స్ట్ మేము అలాంటి పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? తప్పకుండా. ఓకే. తుషార్ మీనింగ్ ఏంటండి? తుషార్ అంటే అచ్చ తెలుగు పదమే. ఫాగ్ అని మీకు తెలుసు కదా, మంచు బిందు. అవునవును, ఫాగ్ అని మీనింగ్. ఓకే. హుషార్ అనుకున్నాను లేదు కాదా? తుషార్. యా. సంబర. లైఫ్ అంతా సంబరంగానే ఉంటుందా? సంబరంగా ఇప్పుడు వరకైతే ఓకే. సో మీకు సింగింగ్ అనేది ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అలాంటి ప్యాషన్ కానీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఎవరు మీ రోల్ మోడల్? నా రోల్ మోడల్ బాలు గారు. బట్
చిన్నప్పటి నుంచి మా అమ్మ పాడతారండి. సో మా అమ్మ చిన్నప్పటి నుంచి ఈ భజనలు ఉంటాయి కదా, ఓకే. మా ఊళ్ళో భజనలకి గట్ట తీసుకెళ్ళేది. నాకు చిన్నప్పటి నుంచి ఏం పాటలు అవి తను పాడుతున్నప్పుడు విని నేర్చుకునేవాడిని. సో అట్లా నేను పాడిస్తూ ఉంటే అప్పుడు మమ్మీ డాడీకి అర్థమైంది వీడు బాగా పాడగలడు అని. సో అట్లాగా చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ నేర్పించారు. మాది శ్రీకాకుళంలో మా గురువుగారు లక్ష్మీ గణపతి శర్మ గారు, ససురాపు లక్ష్మీ గణపతి శర్మ గారు, ఆయన దగ్గర నేను క్లాసికల్ ఒక 14 years నేర్చుకున్నాను. సో అక్కడ నేను ఒక క్లాసికల్ 14 years నేర్చుకున్నా. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో రామాచారి గారు మీకు తెలిసి ఉంటారు, మా గురుగారు. నేను ఆయన దగ్గరే నేర్చుకుంటున్నాను. LMAలో నేను ఒక 2 years నుంచి నేర్చుకుంటున్నాను రామాచారి గారి దగ్గర. సో ఫస్ట్ టైం మీరు ఎక్కడ పర్ఫామ్ చేశారు? ఫస్ట్ టైం నేను లైక్ పెద్ద షోస్లో అంటే రామాచారి గారే ఇప్పించారు నాకు స్టేజ్ మీద. ఆయన గైడెన్స్లోనే మొన్న NBK గారు ఉన్నారు కదా, ఆయన 50 years ఆయన 50 years సెలబ్రేషన్స్లో మా LMA పర్ఫామ్ చేసింది. అక్కడ దాంట్లో నేను చేశాను. ఓకే. ఫస్ట్ టైం మీరు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసినప్పుడు వాట్ యు ఫీల్, ఎలా అనిపించింది? అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చిన్నప్పటి చూసి అబ్బా ఇలా యాక్ట్ చేయాలి, వీళ్ళలాగా ఒక డ్యాన్స్ చేయాలని అనుకుంటాం కదా, వీళ్ళ యాక్టింగ్ చూసి అబ్బా ఏం చేశారని. వాళ్ళు ముందు పాడుతుంటే మాత్రం అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయం కదా మనం. ఓకే. నర్వస్నెస్ కానీ లేకపోతే ఒక లిటిల్ భయం లాంటిది అలా నాకు చాలా నర్వస్ అనిపించింది, కానీ వాళ్ళ ముందు పాడుతున్న మన ఎక్సైట్మెంట్ ఇంకా దాన్ని అవాయిడ్ చేసి. సూపర్. మీరు ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు సరిగమపాలో ఎలా అనిపించింది? చాలా భయం వేసింది. ఎక్కడ భయం వేసిందా అక్కడ కాకుండా? ఎందుకంటే నేను ముందు చాలా టీవీ షోస్లో అటెంప్ట్ చేశానండి. నేను ఆడిషన్స్ ఒక 7-8 ఇచ్చాను నేను. ఫైనల్ రౌండ్స్కి వచ్చి క్వాలిఫై కాకపోవడం కానీ, కొన్నిసార్లు స్టార్టింగ్లోనే అవ్వడం కానీ అయ్యాయి. సరిగంపా కూడా నేను అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక బ్యాక్లేష్ అంటాం కదా, అవి అయ్యి ఒక్కసారి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్టింగ్లో తగ్గిపోయి ఉండే. బట్ కోటి గారు ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను నేను. సో లెజెండ్ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ ముందు పాడాలంటే నాకు చాలా భయం వేసింది. శైలజమ్మ కానీ, కాసర్ల శ్యామ్ గారు కానీ, వీళ్ళ పాటలు వింటూ పెరిగాం మేమంతా. సో వాళ్ళ ముందు పాడడం చాలా భయం వేసింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ పాడేటప్పుడు అయితే అమ్మకు కాల్ చేసి అమ్మ భయం వేస్తుంది ఇలాంటివన్నీ అయ్యాయి. కొంచెం ధైర్యం తెచ్చుకొని వాళ్ళ ముందు పాడా. అండ్ లక్కీగా నేను సెలెక్ట్ అవ్వడం అంతా ఇంకా చాలా హ్యాపీ నేను. ఓకే. ఇంట్లో ఎలా ఉంది సెలబ్రేషన్? సంబరంగానే ఉందా? చాలా సంబరంగా. నేను సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ మా అమ్మకి ఫోన్ చేసి చెప్పగానే నాకు యాక్చువల్గా స్టేజ్ మీద చెప్పించారు అనమాట. జిమ్మిని ఇలా తెప్పించి చెప్పు మమ్మీకి అంటే, వరం మమ్మీ నేను సెలెక్ట్ అయిపోయి అని చెప్పా. అమ్మకి కాల్ చేసినప్పుడు అయితే ఫుల్ అరుపులు ఇంట్లో, కంగ్రాచులేషన్స్, మొత్తం ఇంకా ఇల్లంతా సందడి అయిపోయింది ఆ రోజు. ఓకే. ఇప్పుడు మరి మీ ఫ్యామిలీ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు? మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన నేమ్ శ్రీనివాసరావు గారు. సో ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్, టీచరే. మా అమ్మ కూడా ప్రిన్సిపల్, రిటైర్ అయిపోయారు. ఇద్దరు టీచర్లే. వామ్మో, ఇద్దరు టీచర్స్ ఉన్నప్పుడు ఇంట్లో భజన ఎలా ఉంటుంది? భజన ఉండదు అంటే వాళ్ళు ఆ డిఫరెన్స్ చూపించారండి. స్కూల్లో స్ట్రిక్ట్గా ఉండడం కానీ, నా దగ్గరకు వచ్చేసరికి చదువు గట్ట స్ట్రిక్ట్గానే ఉంటారు కానీ పర్సనల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. అవునా? టీచర్స్ ఫ్రెండ్లీ, కొంచెం కష్టంగా ఉంది కాంబినేషన్. నేను లక్కీ. సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు, ఒక్కడే. మీరు ఒక్కలేనా? ఓ, సోలో లైఫ్. ఎవరైనా ఆఫ్టర్ మ్యారేజ్ అలా అనుకుంటారు, కానీ మీరైతే చిన్నప్పటి నుంచే. సో ఏంటి, సింగిలా? ప్రస్తుతం సింగిల్. సరే, అంటే ఇంతకు ముందు కాదనే కదా అర్థం? లేదు, సింగిలే. అంతలేదు, మీరు మాకు చెప్పాల్సిందే స్టోరీ. నాకు ఇంతవరకు అవ్వలేరండి. అంటే కొంచెం భయం ఉంటుంది కదా, ఎవరైనా నచ్చారంటే వెళ్ళి అప్రోచ్ అవుదాం అన్నా కూడా. ఒక్కరినిద్దరు అప్రోచ్. కాలేజ్లో కూడా లేదా స్టోరీ ఏమన్నా? కాలేజ్లో లేదు, అంటే అప్రోచ్ అయ్యాను బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఫ్యూచర్లో చదువు మీద ఉన్న ఇట్లాంటి డైలాగులు వచ్చాయి, కానీ ఇంతవరకు రిలేషన్షిప్ లేదు. లేరా? లేదు. అయ్యో, వై? అదే మరి అంటే కాలేజ్ అయితే ఒకలేండి, వదిలేద్దాం. ఎప్పుడైతే సరిగమప కంటెస్టెంట్ అయ్యారో అప్పుడు ఉంటాయి కదా మెసేజ్లు వస్తూ ఉంటాయి, కానీ అంతేనా? డైరెక్ట్ గా వచ్చి ఎవరు ప్రపోజ్ చేయడం లాంటివి? ప్రపోజ్ కాదు, కానీ ఒక 2-3 అయితే ఫ్లవర్స్ ఇచ్చారు. ఏం చేశారేంటి దాని తర్వాత? ఏం చేయలేదు. లైక్ ఎలా చెప్పారు ప్రపోజ్ చేసినప్పుడు? వాళ్ళు మీ సింగింగ్ ఇష్టం అండ్ నేను ఇన్స్టాలో పెడుతుంటాను కదా, వాళ్ళు అక్కడి నుంచి నన్ను ఫాలోయింగ్ అనమాట. సో అవి చూసి బయట సరిగంపాలో కూడా చూసి బయట ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ వాళ్ళు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. అంటే లైక్ ఇష్టం అని చెప్పారు. సో అంతకు మించి ఏమవ్వలేదు నాకు. ఓకే. అంటే ఫ్లవర్ ఇచ్చాక ఏం చేశారంటే, యాక్సెప్ట్ చేశారా, రిజెక్ట్ చేశారా అని అడుగుతున్నానండి. యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ చేశారు. రెండుగా? అంటే మీరేమన్నా రివెంజ్ తీసుకుంటున్నారా? ఎందుకంటే అయ్యో అంత లేదు.
ఇంట్లో ఎవరిని చూపిస్తే అని చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అంతేనా? అంతే. ఓకే. తుషార్ గారు ఆఫ్టర్ సరిగమప బిఫోర్ సరిగమప చూసుకుంటే కొంచెం లడ్డు బాయ్ నుంచి అలా సన్నబడ్డాను బాగా అయ్యారు కదా. ఫుడీ మీద సాంగ్ కూడా మీరు పాడారు, ఫుడీస్ అందరికి డెడికేట్ చేస్తూ. ఆ సాంగ్ మా కోసం ఒకసారి. హే పులిహార దోశ బ్రాడీపేట బిర్యానీకైతే సుభాని మామ వంకాయ బజ్జీ ఆరో లైను కొంగూర చికెను బృందావనము మసాలా ముంత సంగడి గుంట మాలుపూరి కొత్తపేట చిట్టి ఇడ్లీ లక్ష్మీపురమో ఏ గుటకే పడక కడుపే తిడితే సబ్జా గింజల సోడా బుస్సందే పొడికారం నెయ్యేసి పెడుతుంటే పొగచూరే దారుల్లో నోరూరే అడిగిందే తడువంట ఏదైనా లేదన్నా మాటంటూ రాదంట. సూపర్ సూపర్. ఇదే మీది ఓనా ట్యూన్ కూడా? లేదు సినిమా లేదండి. ఏం సినిమా అండి? మిడిల్ క్లాస్ మెలోడీస్ లేదు. ఓకే ఓకే, అంత ఐడియా లేదు కదా మనకి. సాంగ్ అని ఓకే, అక్కడ ఉన్న ప్లేసెస్ ని ఆ ఫుడ్ ని, నాకు ఫుడ్ చాలా ఇష్టం, చాలా ఫుడ్ నేను అందుకే ఆ లడ్డూలో అయిపోయాను. ఆ లడ్డు నుంచి మళ్ళీ తగ్గుతూ. ఎలా ఉంది మీ యొక్క జిమ్ జర్నీ? జిమ్ జర్నీ యాక్చువల్గా చాలా కష్టమే, ఎందుకంటే నేను మంచిగా తింటాను టు బి ఆనెస్ట్. అది తింటూ ఈ జిమ్ చేయడం, జిమ్లో అది కూడా డైట్ రెస్ట్రిక్షన్ పెడుతున్నారు కదా, చాలా కష్టం అండి. ఈ సాంగ్ పాడాలని ఐడియా ఎవరిదండి? నాదే. మీదేనా? నాకు ఫుడ్ మీద ఎప్పటి నుంచో ఒక సాంగ్ చేయాలని ఉండే, బట్ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు, అందుకు ఇది కూడా పాడాను నేను. సూపర్ సూపర్. ఈ సాంగ్ కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది కదా, ఫుడీస్ అందరి మీద దగ్గర నుంచి కూడా వచ్చింది. సో కమింగ్ టు మళ్ళీ సరిగమపాలోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు మెంటర్స్ ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? యాక్చువల్గా మా మెంటర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. ఓకే. వాళ్ళ ముగ్గురు పెద్ద సింగర్స్, అనుదీప్ అన్న పెద్ద కంపోజరు, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక మనం అనుకోం కదా వీళ్ళు ఓకే ఈ రేంజ్లో ఉన్నారు అంటే మాట్లాడరా ఎలా ఉంటుంది. మా మెంటర్, నేను రమ్యాక గ్యాంగ్లో ఉన్నాను, రమ్యాక చాలా ఫ్రెండ్లీ. రేవంత్ అన్న గురించి చెప్పాలంటే, రేవంత్ అన్న పక్క టీం అయినా కూడా మేము పాడుతున్నప్పుడు కానీ మా కోరస్ వచ్చినప్పుడు కానీ ఎంత సపోర్ట్ చేస్తారంటే చాలా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఓకే. బాగా స్ట్రిక్ట్గా ఉన్న మెంటర్ ఎవరు, బాగా ఫ్రెండ్లీగా ఉండే మెంటర్ ఎవరు మీతో? యాక్చువల్గా ముగ్గురు స్ట్రిక్టే, ముగ్గురు ఫ్రెండ్లీ. ఎందుకంటే పర్ఫార్మెన్స్కి వచ్చినప్పటికీ మేమైనా తప్పులు పాడినా మమ్మల్ని కరెక్ట్ చేయడంలో ముగ్గురు మంచిగా స్ట్రిక్ట్గా చెప్తారు. అలాగే ఏమైనా సపోర్ట్ చేయాలన్నా కూడా, మాకు ఏమైనా నాలెడ్జ్ షేర్ చేయడాలన్నా కూడా ముగ్గురు ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా చెప్తారు మాకు. సో కోటి గారు నాకు చిన్నప్పటి నుంచి నేను ఆయన పాటలు వింటూ పెరిగా. ఆయన నాకు రిథమ్స్ చాలా నచ్చుతాయి. అది కోటి గారు ప్రతి పాటలో ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రిథమ్ ఉంటుంది. ఆయన చాలా ఇష్టం నాకు. శైలజమ్మ సింగింగ్లో స్పష్టత కానీ, మీరు ఆవిడ పాటలు ఏదైనా వినండి, నాకు బాలు గారు అంటే ఎంత ఇష్టం, శైలజమ్మ ఫీమేల్ సింగర్స్లో నాకు అంత ఇష్టం. ఆవిడ స్పష్టత కానీ, శృతి కానీ, అవన్నీ చాలా బాగా చెప్తారు మాకు. శ్యామ్ గారి లిరిక్స్, ఇంకా మీ శ్యామ్ గారి లిరిక్స్ మీరు డ్యాన్స్ చేయకపోతే నేను నమ్మను. ఇంకా ముగ్గురులో మీరు ఎలా ఫేవరెట్ చెప్తారు? ముగ్గురు 3 రకాలు ఎలా చెప్తాను నేను కంటెస్టెంట్స్ కాదు కాబట్టి. నాకైతే ముగ్గురు నిజంగా ఇష్టం, నాకు ఫ్రాంక్గా చెప్తున్నా. శ్యామ్ గారి లిరిక్స్లో మీకు డీజే టిల్లు కానీ, ఆ రోజుల్లో అయితే నీలపుర గాజులవో నీలవేణి ఈ సాంగ్ కానీ, మేము గెంతిన పాటలు ఇవన్నీ ఫ్రాంక్గా చెప్పాలంటే. రాధిక ఇవి కానీ మేము ప్రతిరోజు జిమ్లో అయినా ఎక్కడైనా మాకు వైబ్ అవ్వాలంటే ఆ పాటలు పెట్టుకుని వింటాం. ఓకే. ఈ సీజన్కి వచ్చేసరికి అనంత శ్రీరామ్ గారు లేరు. అవును. ఎందుకని నాకు తెలీదు, కానీ అనంత్ గారు ఒక ఎపిసోడ్కి అయితే వచ్చారు, అప్పుడు కోటి గారు లేరనమాట. ఆ ఎపిసోడ్లో నేను తిల్లానా పాడాను. నాకు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి అనంత్ గారి నుంచి. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా చెప్తారని. అంటే ఆడియన్స్ అందరూ కూడా అనంత్ శ్రీరామ్ గారు, వీ వాంట్ అనంత్ శ్రీరామ్ గారు యాజ్ ఎ జడ్జ్ అని చాలా మంది కామెంట్స్ చూశాను. అందుకని ఫ్యూచర్లో వస్తారేమో. కాకపోతే అనంత్ గారు వచ్చిన ఒక ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీగా ఉండే. ఆయన పిల్లి మొగ్గలు వేశారు, డ్యాన్స్ వేశారు. శ్యామ్ గారు అనంత్ శ్రీరామ్ గారికి వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతూ స్టేజ్ మీద అసలు చితక్కొట్టేశారు వాళ్ళిద్దరు. అయితే పర్ఫార్మెన్స్ అంతా అదిరిపోయిందా? మీరు బాగా ఎంజాయ్ చేశారా? చాలా గెంతులేస్తూనే ఉన్నాం మేమంతా. సో సరిగమపాలో స్టేజ్ మీద మీకు బాగా పేరు తెచ్చిన ఒక సాంగ్? హే రంగులే. నేను రమ్యక్కతో పాడాను, మా మెంటర్. అండ్ చిన్నప్పటి నుంచి ఇలా ఈ పాటలన్నీ వింటూ ఉన్నాం కదా. రమ్యక్కతో ఆ స్టేజ్ మీద హే రంగులే పాడేసరికి ఇంకా ఒక రేంజ్ లో వచ్చేసింది, మంచిగా వచ్చింది. అంటే డివోషనల్ సాంగ్ కూడా మీకు టీమ్ అంతా అప్రిషియేట్ చేశారు. అది వాళ్ళదు. నేను యాక్చువల్గా
మాకు డివోషనల్ ఫేస్ ఆఫ్ అయిందనమాట. నాకు మోహన్ అని ఇంకో అబ్బాయికి అయింది. స్టార్టింగ్ ఫుల్ భయపడిపోయాను కానీ స్టేజ్ మీద చాలా చాలా బాగా వచ్చింది నాకు ఆ పాట. సూపర్. ఆ 2 సాంగ్స్ యా బ్యాక్ టు బ్యాక్ మా కోసం. షూర్. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందెని స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే ఎందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. నైస్ నైస్. సూపర్ సూపర్. అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు కదా ఈ సాంగ్ కి. సూపర్. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా పాట స్టేజ్ మీద పాడేటప్పుడు మాకు తెలియదు అనమాట ఎట్లా అవుతుంది ఇవన్నీ. పాడినప్పుడు ఒక ట్రాన్స్ అంటాం కదా, నేను ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయాను. నాకు చలనం కూడా లేనంత దాంట్లో పాడాను నేను ఇది. అండ్ మొత్తం పర్ఫార్మెన్స్ అయ్యేసరికి జడ్జెస్ కానీ మా మెంటల్ కానీ కంటెస్టెంట్స్ కానీ నిల్చొని క్లాప్స్ కొడుతుంటే నాకు అర్థం కాలేదు. ఒక్కసారి తిరిగేసరికి వెనకాతల నుంచి వెంకటేశ్వర స్వామి నడుచుకుని వచ్చినట్టు అయిందనమాట. సో యాక్చువల్గా ఒక వెంకటేశ్వర స్వామి ఆయన నడుచుకుని వచ్చేసరికి ఇంకా మేము ఇలా ఉండిపోయి, నేనైతే ఇలా మీరు చూడొచ్చు కామెంట్స్ ఇచ్చినప్పుడు కూడా నేను ఆ షాక్లో ఉన్నాను. నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట ఇది. సూపర్ సూపర్. ఈ సాంగ్స్ అన్ని ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ. అండ్ మీకు కొంచెం నేను ఇంకొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే బాగుండు అనే రిగ్రెట్ అయిన సాంగ్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఇప్పటివరకు అయితే టచ్ వుడ్ నాకు అవ్వలేదు. నేను ఇంతవరకు అన్నీ బాగా పాడానని నాకు అనిపిస్తున్నది. బట్ చిన్న చిన్న కామెంట్స్ వస్తుంటాయి కదా, శృతి కొంచెం అక్కడక్కడని, కానీ నాకు లిరిక్ క్లారిటీ మీద అయితే మంచిగా వచ్చింది, క్లారిటీగా పలుకుతానని అండ్ ఎక్స్ప్రెసివ్గా పాడతానని కోటి గారు అన్నారు. సో అవి నాకు మంచి కామెంట్స్ వచ్చాయి ఇప్పటివరకు టచ్ వుడ్. ఓకే. ఎడ్యుకేషన్ ఎంతవరకు అయింది? నేను బీటెక్ చేశానండి. బీటెక్ కంప్లీటెడ్. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బ్రాడరీలో చేస్తున్నాను. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఎలా అవుతుందని మేనేజ్ చేయగలుగుతున్నారు? మా మేనేజర్కి నేను పర్మిషన్ అడిగాను అండ్ మా వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ నేను పాడతానని వాళ్ళకి తెలుసు. సో మంచిగా నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఓకే. ఇవన్నీ మేనేజ్ చేయడానికి ముందు మేనేజర్ని మేనేజ్ చేయాలా? అలా కాదు, మేనేజర్ని మేనేజ్ చేయట్లేదండి. ఆవిడకి నా సింగింగ్ అంటే చాలా ఇష్టం, అందుకు మంచి పీపుల్ అరౌండ్ ఉన్నారు నాకు, అందుకు లక్కీగా అవుతుంది. ఏంటో కొంచెం మహానుభావులకి అందరికి ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఓకే. కమింగ్ టు యువర్ కో సింగర్స్, ఎలా అనిపిస్తుంది వాళ్ళతో ర్యాప్? అండ్ మీ బెస్ట్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అలాగా? బెస్ట్ ఫ్రెండ్స్ నాకు సాత్విక్ బెస్ట్ ఫ్రెండే, ఇంకా అభిజ్ఞతో క్లోజ్గా ఉంటా, ప్రత్యూషతో క్లోజ్గా ఉంటాను. అందరూ మంచిగానే ఉంటామండి. మా ప్రస్తుతానికి లక్కీగా మాకు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ పాడడంలో ఉన్నది, కానీ ఈగోస్లో మాకైతే లేదు ప్రస్తుతానికి. వెరీ మచ్. మా వాయిస్ ట్రైనర్స్ కూడా ముందే మాకు చెప్పారు ఏంటంటే, మేము మీ అందరికీ ఈక్వల్గా పాటలు ఇస్తాం అండ్ మీ అందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తాం. మీరేంటంటే మీ పాటని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తూ పాడతారో, ఎలాగైతే ఇన్వాల్వ్ అయ్యి పాడతారో, మిగతా వాళ్ళు పాడుతున్నప్పుడు కూడా అంతే ఎంకరేజ్మెంట్ మీరు చేయాలి. అప్పుడే ఆ కాంపిటీషన్ కానీ అంతా హెల్తీగా ఉంటుందని చెప్పారు. సో చాలా బాగుంటుంది మాకు. ఓకే. మీరు తీసుకుంటారు కదా కొన్ని యాంగిల్స్ కానీ, లేకపోతే లైక్ కొన్ని ఉంటాయి కదండి మీకు క్లాసికల్ అండ్ ఇలా ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఏది ఇష్టం మీకు? సెగ్మెంట్స్లో నాకు డివోషనల్ చాలా ఇష్టం. డివోషనల్ అందుకే మంచిగా వేశారు. దాని తర్వాత
క్లాసికల్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను క్లాసికల్ నేర్చుకున్న 14 years. ఇంతవరకు క్లాసికల్ పాడలే, బట్ కన్ఫర్మ్ గా క్రియేట్ ఫ్యూచర్ చేశారు కదా ఒకటి, మేడం సార్ మేడం అంతే అది క్లాసికల్ వర్షన్. చేశాను అది. దానికి కూడా మంచి అప్రిషియేషన్ చాలా మంచిగా వచ్చింది, వచ్చింది. మూవీ టీమ్ అంతా Movie కూడా team అంతా కామెంట్ పెట్టారు. చేశారు. సో ఆ సాంగ్ మా కోసం ఒకసారి. షూర్ షూర్. తనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే, తలొంచి మొక్కిన తప్పే కాదే, మేడం సార్ మేడం అంతే. మగరి సాస సాస నిస గరి సాస నిస గరి స మగరి స పమగరి సాస ని సాస స పాప ని మామ పాప ప గగ మామ సాస గగ మా గగ మామ ప మామ పాప ని మాప ని స సాస గగ మామ పాప ని స స స గగ మమ పాప ప ని స ని స ప ని మ ప గ మ ప ని, మేడం సార్ మేడం అంతే. వావ్ సూపర్. సో ఈ ఐడియాలో వచ్చింది క్లాసిక్లోకి మనం మర్చి చేయొచ్చు అని. ఆ పాట కంపోజిషన్ అంత బాగుంది, అండ్ విన్నప్పుడే సిడ్ శ్రీరామ్ గారు పాడారు కదా, లాస్ట్లో ఆయన ఒక రకంగా స్వరకల్పన చేశారనమాట. నాకు ఇంకొంచెం బాగా చేయొచ్చు అనిపించింది. అండ్ లక్కీగా మ్యూజిక్ డైరెక్టర్ సార్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ వీళ్ళందరికీ చాలా నచ్చింది, ఇది కామెంట్ చేశారు. నేను చూసాను ప్రతి ఒక్కరు. ఎవరు బ్రో నువ్వు ఎంత టాలెంటెడ్ గా అది పెట్టారు, అది నేను మర్చిపోలేను. అవును, ఎంత ఫ్రెండ్లీగా లైక్ సూపర్ గా ఉంది, అలా కాకుండా ఇలాంటి యాంగిల్లో వస్తుందని కూడా మీరు అనుకోలేదండి? లేదు, యాక్చువల్గా మనం ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు మీమ్స్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు, నాకు అట్లా వచ్చేసరికి ఇంకా అంటే ఒక స్మైల్ తో పాటు అప్రిసియేషన్ కూడా రావడం, ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి. సో మీరు మామూలు వర్షన్స్ ని అంటే తమిళ వర్షన్స్ కూడా తెలుగులోకి కన్వర్ట్ చేసి పాడుతూ ఉంటారు, తెలుగు వర్షన్స్ కూడా, అవి కూడా చాలా క్లిక్ అయినాయి. అవి కూడా ఒక బ్యాక్ టు బ్యాక్ 3 songs అయ్యో పాడినట్టు ఉన్నారు, ఆశ కూడా అలాంటివి ఒకసారి పాడదామా బ్యాక్ టు బ్యాక్? నాతో పెట్టుకుంటే ముల్లోకాలు షేక్ అయిపోవాలే, కన్ను కొట్టానంటే కన్నే పిల్ల ఫ్లాట్ అయిపోవాలే, అరయి అండా పిండా బ్రహ్మాండాలే ఏలే మొగాన్నే, రౌడీ గుండాలికి డాడీ నేనే, భయమే పారిపోది నన్నే చూసి చంటి పాపల్లే, మోతే మోగాలిక ఇలే వేసి వెల్కమ్ చెప్పాలే, స్క్రీనే చిరగాలి మన బొమ్మే పడితే, కుర్చీ మడత పెట్టి ఎరగదీసే స్టెప్ వెయ్యాలే, ఇల్లు మినాటి మరణాన్నే మింగేసే మాయల మరాఠీ, ఇల్లు మినాటి చావైనా మనమంటే బెదిరిపోవాలే. సూపర్. ఆవేశం మూవీలోంచి కదా ఈ సాంగ్ అంతా. సో దీని నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో నెక్స్ట్ సాంగ్ కాచి సేరని పాడేద్దాం. నా మాటలతో చెప్పలేనే, గుండెలో నా దాచనే, ప్రేమ పరిచి పెడితే నిండిపోదా ఈ ఆకాశమే, నీ సోకు నిట్టా చూపినవే, మనసు నిట్టా దోచుతావే, మనిషి నెట్టా చంపుతావే మాటి మాటికే, కన్నమావు అంటాలే నిన్ను కట్టేసుకుంటాలే, బుజ్జమ్మా నా గుండెల్లో నిన్ను పెట్టేసుకుంటాలే, పడతా నీ వెనకే మనసిచ్చాకనకే, నా బుజ్జి చిలకే కోపంతో చూడకే, నువ్వు క్యూట్ కులుకుతేనే పలుకు స్వీట్ సిలుకుమా, నా హార్ట్ చట్టుకుమంటూ పట్టుకుపోయావమ్మా, నీ చూపు చురుకు మాట మెరుపు లవ్వు మ్యాగ్నెటుమా, నా లైఫ్ మొత్తము నిన్ను వదిలిపోలేనమ్మా. వావ్, సింగర్ కంటే ఎక్కువ లిరిసిస్ట్ గానే ఎక్కువ లైఫ్ ఉన్నది అనిపిస్తలేదు మీకు? నాకు సింగింగ్ చాలా ఇష్టం కదా, లిరిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేస్తారు మీరు అన్ని కూడా, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఆశ కూడా వెళ్ళిపోదామా? ఏ పక్క పోని పిల్ల కాస్త విను నా ప్రేమ గోలా, ప్రేమిస్తా నిన్ను చాలా రోడ్డు సైడ్ రోమియోలా, ఎత్తిక్క క్రాక్ పిల్ల క్లాస్ గుండె మాసు పిల్ల, కళ్ళ తుపాకి గుల్లా కాల్చుతావే నన్ను ఇలా, నీ క్లాసీ ఫేసు పిచ్చా క్యూటు పెంచేస్తోందే హార్ట్ రేటు, చూడవే ఇలా ప్రేమతో అలా, నీతోటి డేటు కోసం వెయిటు చేస్తూ ఉంటాడే ఎన్నైటు, ఆట బొమ్మలా చూడమాకిలా. సూపర్. నెక్స్ట్ సాంగ్
కాటుక కళ్ళతోటి మాయ చేసావే, చాటుగా కన్నే కొట్టి ఊరించేసావే, కంటికి పాపలాగా చూసుకుంటానే, నా మహారాణిలాగా ఏలుకుంటానే, ఓ వగల మారి చక్కని పోరి గుండెను లాగి చేసావు చోరి, కాదలు ఇష్క్ లవ్వు ప్రేమ చెయ్యవే, గులాబీ చీరలోన బుజ్జి పిల్లవే, మనసే మాయ చేసి దోచుకుంటివే, గులాబీ చీరలోన బుజ్జి పిల్లవే, మనసే ఒక్కసారి ఇచ్చి చూడవే. సూపర్ సూపర్. తమిళ వర్షన్ తెలుగులో వర్షన్లోకి చేంజ్ చేయొచ్చు, ఓకే మేము అగ్రీ చేస్తాం. బట్ మీరేంటండి హాయ్ నాన్న వర్షన్ని సిస్టర్ వర్షన్కి తీసుకెళ్ళిపోయారు? నాకు యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సారీ మా మెంటర్స్లో నాకు ఇనీషియల్గా మా అక్క నాకు మెంటర్ అనమాట. మా అక్క పేరు సోనీ కమండోరి. సో చాలా చాలా సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ది కైండెస్ట్ పర్సన్ నాకు. సో తనకి ఇంకా మాకున్న సిస్టర్స్కి నేను ఆ సాంగ్ డెడికేట్ చేద్దామని రాఖీ నాడు అది రాసి రిలీజ్ చేశాను నేను. ఓకే మా కోసం ఒక్కసారి. షూర్. ఆడి సాంగ్స్ అన్ని లిరిసిస్ట్గా అండ్ సింగర్గా మంచిగా కంటిన్యూ అవుతుంది లైఫ్. ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటండి? యాక్చువల్గా నాకు బాలు గారు అంటే చాలా ఇష్టం. సో ఆయనలాగా ఏ జోనర్ పాటనైనా ఏ హీరోకి పాడినా ఆయన డిఫరెంట్గా పాడతారు. సో ఆ రేంజ్కి వెళ్ళకపోయినా ఆయన ఇన్స్పిరేషన్తో అందరు హీరోస్కి పాడాలి, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాలి. వాళ్ళ దగ్గర అందరి దగ్గర నేను నేర్చుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్పిస్తారు కదా, అందరి దగ్గర వర్క్ చేసి అందరి దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి. అన్ని పెద్ద సింగర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి జాబితాలో నేను ఉండాలి అని నాకు ఒక చిన్న డ్రీమ్ ఉంది. చిన్న అన్నారు కానీ అంటే వాళ్ళతో కంపేర్ నేను చేసుకోలేను, ఎందుకంటే వాళ్ళంతా స్ట్రగుల్ చేసి అంత ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళు. సో అలా ఇప్పుడు బాలు గారు ఎలాగో నా పేరు చెప్తే కూడా కొన్ని పాటలు గుర్తుండేటట్టు నేను అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఆపర్చునిటీస్ వస్తున్నాయండి బయట నుండి? ప్రస్తుతానికి నేను సరిగంపాలో ఉన్నాను కదా, ప్రస్తుతానికి ఇది అయిన తర్వాత నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇన్ ద ఎండ్ సరిగమప ఎండ్ అయ్యేసరికి చాలా ఛాన్సెస్ చేతిలో ఉండాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ జనరేషన్లో ఫేవరెట్ సింగర్, ఫేవరెట్ మేల్ సింగర్, ఫేవరెట్ ఫీమేల్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్? ఈ జనరేషన్లో నాకు మేల్లో అయితే నాకు 2-3 ఉన్నారు. సాకేత్ కొమండోరి అన్న, ఆయన పాడేటప్పుడు నేను చూశాను అనమాట. ఆయన మైక్ ముందు పాడేటప్పుడు మాకు గెయిన్ అని ఉంటుంది, ఆయన పాడినప్పుడు మేము అన్నీ తగ్గించుకోవాల్సి వస్తుంది అనమాట. ఆయన అంత ఫోర్స్తో పాడతారు. ఆయన పాడే ఎంత ఫీల్ అయ్యి పాడతారో అది నేను చూసి నేర్చుకున్నా. అండ్ ఇంకొకరు హేమచంద్ర అన్న, ఆయన వెర్సటాలిటీ, ఆయన పాడేటప్పుడు ఆ ఫీల్ కానీ సాంగ్లో ఎక్స్ప్రెసివ్ సింగింగ్ అంటాం కదా, ఆయన చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆయన సాంగ్స్ ఉంటే. అనురాగ్ కుల్కర్ణి అన్న, నాకు ఇప్పటి వరకు అనురాగ్ అన్న పాటలే 2-3 పాడాను సరిగంపాలో. ఆయన రేంజ్ అంత టాప్లో పాడతారు అండ్ అంతే మంచిగా పాడతారు. మేల్లో వీళ్ళు నాకు చాలా ఇష్టం. ఫిమేల్లో నాకు రమ్య బైరక్క చాలా ఇష్టం. ఆవిడ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఎక్స్ప్రెసివ్గా పాడతారు, ఆవిడ చాలా ఇష్టం. ఇంకా గీతా మాధురి యొక్క ఇష్టం నాకు. ఫిమేల్లో వీళ్ళు అనుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కటి ఇష్టం. నా కోటి గారు రిథమింగ్ కానీ, ఆయన అప్పుల్లోనే ఇంత ఫ్యూచరిస్టిక్గా ఒక కంపోజిషన్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అది ఆయన నాకు ఆ ఆస్పెక్ట్లో చాలా చాలా ఇష్టం. కీరవాణి గారిది నాకు ఆయన వైలెన్ యూస్ చేసే విధానం చాలా ఇష్టం. మీరు ఏ పాట తీసుకున్నా ఆయన ఒక వైలెన్ ఒక బిట్ వచ్చిందంటే ఏడుపు వచ్చేస్తుంది, ఆయనది చాలా ఇష్టం. తమన్ గారివి బీట్స్, ఆయన పాటలో బ్యాకింగ్లో ఊపు వస్తుంది అనమాట, మామూలుగా ఉండదు. అది
చాలా ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కటి ఇష్టం నాకు. సూపర్ అండి. అంటే మీరు పొలిటికల్ లీడర్ కూడా అయిపోవచ్చు. లేదు, నేను డిప్లొమాటిక్ గా డిప్లొమాటిక్ నేను క్వశ్చన్ అడిగితే మీరు 5 మార్క్స్ ఆన్సర్ ఇస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం. ఓకే, 10 మందిలో ఉన్న మంచి మంచి క్వాలిటీస్ నాకు నేర్చుకోవడం చాలా ఇష్టం. అందుకు నేను ఇట్లా మహానుభావులు నేర్చుకోండి. లేదండి, నేను పబ్లిక్ గా చెప్పేశారు రేవంత్ గారు అండ్ అనుదీప్ గారు సింగర్స్ మీ ఫేవరెట్ కాదని. నేను ఎక్కడ అనలేదు, నేను అనలేదు. మీరు అన్నారు, ఇప్పుడు ఇన్ని చెప్పారు. మీరు ప్రతి దాంట్లో లాగుతున్నారు, తప్పు చెప్పేశారు. అలా అనకూడదు కదండి మెంటర్స్ ని. నేను రేవంత్ అన్నతో కలిసి కూడా చెప్పాను, నాకు ఆయన లక్కన్న మాట చాలా ఇష్టం. ఫిజిక్స్ మాస్టర్ మా వాయిస్ ట్రైనర్ అరుణ్ అన్న. ఎందుకనో అంత స్మైల్ ఇచ్చి చెప్పారు, అందుకని. ఫిజిక్స్ మాస్టర్ నాకు ఎట్లా అంటే ఒక సాంగ్ నేర్పిస్తూ ఫన్నీగా కూడా ఉంటారు. అరుణ్ అన్నతో ఉంటే ఇంకా ఫుల్ ఫన్, మామూలుగా ఉండదు. ఓకే, ఆయన అంటే మ్యాథ్స్ లెక్కలు వేయాలి ప్రతిదానికి. రేవంత్ అన్న అవునా? ఆయన ప్రతి పాటలో ఇక్కడ ఈ రిథం చూడు, ఈ లెక్క చూడు, ఇక్కడ ఇట్లా ఉంటది, ఎక్స్ప్రెషన్స్ చూడు, డీటెయిలింగ్ అంటాం కదా, లెక్కల డీటెయిల్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది రేవంత్ అన్న. ఓకే, డ్రిల్ మాస్టర్ జోవియల్ గా అన్ని ఆడిస్తూ అలా కానీ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ మాస్టర్ శ్రీముఖ్ గారా? వై? కెమిస్ట్రీ ఆవిడ బాగుంటారండి. అవునా? ఓకే ఓకే ఓకే, అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి ఇన్వైట్ చేయగానే వచ్చారు మాకు, అండ్ మేము అడగగానే సాంగ్స్ అన్ని మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మెలోడియస్గా మంచిగా పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క జర్నీ ఇంకా 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 చాలా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ లిరిసిస్ట్ వచ్చారు కాబట్టి ఏదో ఒకటి తీసుకోకుండా పంపించలేము కదా. ఏవిఎన్ గురించి ఏవిఎన్ గురించి రాస్తాను, టేక్ యూర్ టైం. మీతో పెట్టుకుంటే ఛానల్స్ అన్ని షేక్ అయిపోవాలే, ఫోకస్ పెట్టారంటే పిల్ల జల్లా షేక్ అయిపోవాలే. అరే ఈ ఆంధ్ర సీమ తెలంగాణ మెచ్చే మిమ్మల్ని, న్యూస్ ఛానల్స్ లో కింగులు మీరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏవిఎన్ గురించి కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ తుషార్ గారు, ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు. అండ్ మీ జర్నీ మంచి మాస్ఫుల్గా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టైటిల్ విన్నింగ్ ఆల్సో. మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ తుషార్ గారు. సో చూశారు కదా, ఇది ఈరోజు మన ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ విత్ తుషార్ గారు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్. చూసేకి జవిలమ్మ మదిరి ఉంటాదే నావల్లి, దూసేటి సురకత్తి మాదిరి ఉంటాదే నావల్లి. అల్లు అర్జున్ గారు కామెంట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట నాకు. ఎన్బికే గారు ఉన్నారు కదా, ఆయన 50 years ఆయన 50 years సెలబ్రేషన్స్లో మా ఎల్ఎంఏ పెర్ఫామ్ చేసింది అక్కడ. దాంట్లో నేను మీతో పెట్టుకుంటే ఛానల్స్ అన్ని షేక్ అయిపోవాలే, ఫోకస్ పెట్టారంటే పిల్ల జల్లా షేక్ అయిపోవాలే. అరే ఈ ఆంధ్ర సీమ తెలంగాణ మెచ్చే మిమ్మల్ని, న్యూస్ ఛానల్స్ లో కింగులు మీరే. తనందం ఎంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే, తలొంచి మొక్కిన తప్పే కాదే మేడం సార్ మేడం అంతే. ఓ సోలో లైఫ్. ఎవరైనా ఆఫ్టర్ మ్యారేజ్ అలా అనుకుంటారు, కానీ మీరైతే చిన్నప్పటి నుంచే. హే పులిహార దోశ బ్రాడీ పేట, బిర్యానీకైతే సుభాని మామ, వంకాయ బజ్జీ ఆరో లైను, కొంగూర చికెను బృందావనము, మసాలా ముంత సంగడి గుంట.